ఏపీ తెలంగాణలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ప్రచండ ఎండలు, ఇంకొక వైపు వర్ష బీభత్సం. విభిన్నమైన వాతావరణంతో జనం ఉక్కిరిబిక్కిరైపోతూ ఉన్నారు. ఇవాళ ఏపీలో 231 మండలాలకు వడగాలుల హెచ్చరికలు చేసింది వాతావరణ శాఖ. మరో 2 రోజుల పాటు 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలుంటాయని కూడా చెప్తోంది. ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడతాయట. గుంటూరులో భారీ వర్షం కురిసింది. గాలివానకు భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. లక్ష్మీపురం దగ్గర పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక సెకండ్ బాక్స్ లో మనం చూస్తున్న విజువల్స్. కృష్ణా జిల్లా కోడూరు మండలం కుమ్మరిపాలెంకి సంబంధించి అక్కడ ఊహించని విధంగా 2 ప్రాణాలు కోల్పోయారు. గాలివానకు తాటి చెట్టు విరిగి రోడ్డుపై పడ్డంతో అటువైపు బైక్పై వెళుతున్న 2 మృత్యువాత పడ్డారు. థర్డ్ బాక్స్ తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో గాలివాన బీభత్సం సృష్టించింది. రైతు సేవా కేంద్రంపై పిడుగు పడ్డంతో సామగ్రంతా కాలి బూడిదైపోయింది. దట్టంగా పొగలు అలుముకోవడంతో గ్రామస్తులు ఒక్కసారిగా హడలిపోయారు. Cara,